పచ్చి మామిడికాయలతో పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నా పులిహోర కోసం. గ్యాస్పై ముందుగా ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పెరికెడు పల్లీలను కూడా వేస్తున్నా. పల్లీలను కొద్దిగా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తిరగమాతలో వేసుకునే శనగపప్పు, మినపప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని అంతా బాగా తిరగమాతను కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కల క్లిప్ మిస్ అయింది, అందుకు కొద్దిగా కట్ చేసి మళ్ళీ యాడ్ చేసి చూపిస్తున్నా. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలను కలుపుకోవాలి. మామిడికాయ ముక్కల్ని కాకుండా మామిడికాయను తురుముకొని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత వైట్ రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పులిహోర కోసం తిరగమాత అంతా తయారయ్యింది. అన్నంను వేసి కలుపుకోవాలి. ఈ తిరగమాత అంతా అన్నంతో పాటు పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పులిహోర అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరలో పులిహోర కోసం చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఒక స్పూను కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అయిన మామిడికాయ పులిహోర తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామిడికాయ పులిహోరలో వేసుకునే ఈ పులిహోర మసాలాను ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్యాస్పై ప్యాన్ పెట్టుకుని అందులో కొన్ని పల్లీలను కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక చిన్న స్పూను మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కొన్ని పల్లీలను కూడా అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నూనె తక్కువ వాడుతున్నా కాబట్టి పల్లీలను ముందుగా కొద్దిగా రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నా. ఈ పులిహోర మసాలాలో కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేయించి పెట్టుకున్న ఈ మసాలాను మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకుందాం. ఈ పులిహోర మసాలాను 1 నెల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.